Welcome to GK Madhu Sir online classes. Today April 3rd కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేసిన తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. దాంతోపాటు కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనం కరెంట్ అఫైర్స్, జీకే అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కోర్స్ అవైలబుల్ ఉంది. ఓకేనా? అందరూ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ వన్ 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్. ఈ 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఆ న్యూఢిల్లీలో జరిగితే ఎవరు విన్నర్ అంటే రజనీగంధ అచీవర్స్ అనేది విన్నర్. రజనీగంధ ఇది ఒక టీం. రజనీగంధ అచీవర్స్ అనేది విన్నర్. ఇది 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ యొక్క విన్నర్ ఎవరంటే రజనీగంధ అచీవర్స్ అనేది విన్నర్. రన్నరప్ ఎవరంటే జిందాల్ పాంథర్. ఇది ఒక టీం. ఆ టీము రన్నరప్. జిందాల్ పాంథర్ అనేది రన్నరప్. ఏది 2025 ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్. పోలో అంటే మనందరికీ తెలుసు, గుర్రం మీద కూర్చొని స్టిక్తో బాల్ను కొట్టడం. గుర్రం మీద కూర్చొని స్టిక్తో బాల్ను కొడితే ఆ బాల్ హోల్లో పడాలన్నట్టు. ఆ పోలో కప్, ఆ బిర్లా మెమోరియల్ పోలో కప్ అనేది రీసెంట్గా ఎవరైనారంటే రజనీగంధ అచీవర్స్ విన్నారు. రన్నరప్ ఎవరంటే జిందాల్ పాంథర్స్ అనేది రన్నరప్. మరి పోలో అన్నాం. పోలో అంటే ఏంది? గుర్రం మీద కూర్చొని స్టిక్తో బాల్ను కొట్టడం అన్నాం. మనకు పోలో అనేది ఒక ఆపరేషన్ కూడా ఉంది. ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది? 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అది కూడా ఆపరేషన్ పోలో. ఇదేమో పోలో కప్. ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది సెప్టెంబర్ 13 అన్నాం. ఆ సెప్టెంబర్ 13 తీసుకుని ఇంకో పాయింట్ చెప్పొచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగింది. సకల జనుల సమ్మె స్టార్ట్ అయింది ఎప్పుడు? 2011 సెప్టెంబర్ 13. ఆపరేషన్ పోలో స్టార్ట్ అయిన రోజే స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగింది. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ లిబరేషన్ డే. ఆ సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ యొక్క బర్త్డే కూడా. నరేంద్ర మోదీ యొక్క పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 17. ఇదేమో పోలో కప్, ఇదేమో ఆపరేషన్ పోలో. ఇంకొక పోలో ఉంది. పోలో ఆట ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ అంటే కుతుబుద్దీన్ ఐబక్. పోలో ఆట ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనస్టీ బానిస వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ పరిపాలనా కాలం 1206 నుండి 1290 వరకు. ఈ బానిస వంశాన్ని 10 మంది రాజులు 84 సంవత్సరాల పాటు పరిపాలించారు. అందులో మొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్. అందులో గొప్పవాడు ఎవరంటే బాల్బన్. అందులో చివరివాడు ఎవరంటే కైకుబాదు. ఆ కుతుబుద్దీన్ ఐబక్కే పోలో ఆట ఆడుతూ మరణించాడు. ఈ కుతుబుద్దీన్ ఐబకే తన సూఫీ గురువైన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తే, ఆ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్టుడ్మిష్ పూర్తి చేస్తే, ఆ కుతుబ్ మినార్కు తుది మెరుగులు దిద్దింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ తుది మెరుగులు దిద్దడం జరిగింది. ఆ బానిస వంశానికే మరొక పేరు ఏంటంటే మమ్లూక్ వంశం. దానికే మరొక పేరు ఏంటంటే మమ్లూక్ వంశం. ఆ కుతుబుద్దీన్ ఐబక్ ఉన్న బిరుదే ఏంటంటే లాక్ బక్ష్ అనే బిరుదు. లాక్ బక్ష్ అంటే అక్షర లక్షలు ఇచ్చేవాడు అని అర్థం. ఈ కుతుబుద్దీన్ ఐబకే తన కుమార్తెను ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేశాడంటే ఇల్టుడ్మిష్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది.
ఇది చెప్పుకుంటా పోతే ఇది ఒక గంట వచ్చేస్తుంది, చాలా గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్పు విన్నర్ ఎవరంటే రజనీగంధ్ అచీవర్స్, రన్నరప్ జిందాల్ పాంథర్. ఇంకోటేమో ఆపరేషన్ పోలో, ఇంకోటేమో పోలో ఆట ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. ఓకే రైట్, ఇది ఫస్ట్. రెండవది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ IRDAIకి పూర్తికాల సభ్యుడిగా రీసెంట్గా ఒక వ్యక్తి నియమితులయ్యాడు. పూర్తికాల సభ్యుడిగా స్వామినాథన్ SIR అనే వ్యక్తి. స్వామినాథన్ SIR అనే వ్యక్తి ఈ IRDAకు సభ్యుడిగా నియమితులయ్యాడు. ఇతను 5 లేదా 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటాడు. అంటే ఒకవేళ ఇప్పుడు ఆయన ఏజ్ 60 సంవత్సరాలు అనుకోండి, దేని ప్రకారం దిగుతాడు? 5 సంవత్సరాలు, 60 + 5 65 సంవత్సరాలు. ఒకవేళ ఆయన ఏజ్ ఇప్పుడు 61 అనుకోండి, అంటే 62 దాటకూడదు, కాబట్టి 62 ప్రకారం దిగిపోతాడు. అంటే 5 లేదా 62 సంవత్సరాలు పదవీ కాలం. ఆ స్వామినాథన్ SIR అనే వ్యక్తి ఈ IRDAIకి పూర్తికాల సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. పూర్తికాల సభ్యుడిగా నియమితులు అయ్యాడు. మరి IRDAIని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1999లో ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే హైదరాబాదులో ఉంది. దీని డైరెక్టర్ చైర్మన్ ఎవరంటే దేబాశిష్ పాండా అనే వ్యక్తి ప్రజెంట్ దీని చైర్మన్గా ఉంది. దేబాశిష్ పాండా అనే వ్యక్తి పాండా అనే వ్యక్తి ప్రజెంట్ దీని చైర్మన్గా పనిచేస్తున్నాడు. మరి అయితే స్వామినాథన్ SIR అన్నాం. స్వామినాథన్ పేరు మీద మనకు 4-5 పేర్లు ఉన్నాయి. ఒకటి స్వామినాథన్ SIR అన్నాం, స్వామినాథన్ SIR అన్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే MS స్వామినాథన్ అన్నాం, MS స్వామినాథన్. మరొక పేరుంది సౌమ్య స్వామినాథన్. తర్వాత మరొక పేరుంది ఏది? స్వామినాథన్ జానకి రామన్. మరొక పేరుంది కృష్ణ స్వామినాథన్. ఈ 5 పేర్లు ఒకసారి చూడండి. స్వామినాథన్ SIR అనే వ్యక్తి ప్రజెంట్ IRDAకు సభ్యుడిగా నియమితులు, IRDAIకి సభ్యుడిగా నియమితులయ్యాడు. MS స్వామినాథన్ అంటే భారత హరిత విప్లవ పితామహుడు, భారత హరిత విప్లవ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. సౌమ్య స్వామినాథన్ అంటే ఈ MS స్వామినాథన్ యొక్క కూతురు. ఈమె ప్రజెంట్ జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా పనిచేస్తుంది. జాతీయ క్షయవ్యాధి నిర్మూలనకు ప్రధాన సలహాదారునిగా పనిచేస్తుంది సౌమ్య స్వామినాథన్. స్వామినాథన్ జానకీరామన్ ప్రజెంట్ RBI డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నాడు. స్వామినాథన్ జానకీరామన్. కృష్ణ స్వామినాథన్ ఎవరంటే ప్రజెంట్ ఇండియన్ నేవీ వైస్ చీఫ్గా పనిచేస్తున్న వ్యక్తి. ప్రజెంట్ ఇండియన్ నేవీ వైస్ చీఫ్గా పనిచేస్తున్న వ్యక్తి. మరి MS స్వామినాథన్ అన్నాం. MS స్వామినాథన్ పూర్తి పేరు ఏంటిది? మాంకొంబు సాంబశివన్ స్వామినాథన్ ఇతను పూర్తి పేరు. ఇతను 1925 ఆగస్టు 7వ తారీఖున జన్మిస్తే 2023 సెప్టెంబర్ 28వ తారీఖున మరణించాడు. ఆ MS స్వామినాథన్ అవార్డు రీసెంట్గా 2024లో MS స్వామినాథన్ అవార్డు కూడా ఉంది. 2024లో MS స్వామినాథన్ అవార్డును అనంత దర్శన్ శంకర్కి ఇవ్వడం జరిగింది. అనంత దర్శన్ శంకర్ అనే వ్యక్తికి 2024కు MS స్వామినాథన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఈ MS స్వామినాథన్కి వచ్చిన అవార్డులు ఏంటియో చూద్దాం. MS స్వామినాథన్ అవార్డు ఏమో అనంత దర్శన్ శంకర్కి ఇచ్చారు. అసలు MS స్వామినాథన్కి వచ్చిన అవార్డులు ఏంటంటే ఈయనకు 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చింది. MS స్వామినాథన్కు. ఈయనకే 1967లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. 1971లో రామన్ మెగాసెస్ అవార్డును ప్రకటించారు. 1972లో పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.
1987లో 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను ప్రకటించారు. 1989లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. అలానే 1999లో ఇందిరా శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 2024లో భారతరత్న అవార్డును ప్రకటించారు. ఎవరికి? ఎంఎస్ స్వామినాథన్. 61లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 67లో పద్మశ్రీ, 71లో రామన్ మెగాసిసే, 72లో పద్మభూషణ్, 87లో ఆహార ప్రైజు, 89లో పద్మవిభూషణ్, 99లో ఇందిరా శాంతి బహుమతి, 2024లో భారతరత్న అవార్డును ప్రకటించారు. ఎవరికి? ఎంఎస్ స్వామినాథన్కు ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇదొక పాయింట్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటున్నాయి. దానికి మీరు లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. మీ బాబాయ్ మామ గురించి ఒకసారి అందరికీ తెలియజేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక మహిళ రావడం జరిగింది. రీసెంట్గా ఒక మహిళ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వచ్చింది. ఆ మహిళ ఎవరు? ఆమె ఎవరి స్థానంలో వచ్చింది? ఇటీవల ఆర్బీఐకి సంబంధించిన ఏంటి వార్తల్లోకి వచ్చిన అంశాలు ఏంటిది మనం గత క్లాసులో చెప్పాం. మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. మన క్లాసుకున్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ కూడా గతంలో వచ్చిన పాయింట్కి ఈ పాయింట్కి వారం క్రితం, నెల రోజుల క్రితం, 2 నెలల క్రితం ఎప్పుడు వచ్చినా ఆ పాయింట్ చూస్తే అవన్నీ మళ్ళీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. అది మన గొప్పతనం. అదొక్కటే మనది, ఏం లేదు. ప్రీవియస్ కొత్తది 2 కలిసి కొట్టుడిగా. వారం క్రితం వచ్చిన, నెల క్రితం వచ్చిన, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 100 సంవత్సరాల క్రితం దాని కింద నేను పట్టుకొచ్చేస్తాను. గుర్తుపెట్టుకోండి. మనది పేపర్ బ్యాచ్ కాదు, ఇట్లా కింది ఈతలు కొట్టే రైలు కాదు మనది. గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఈ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక మహిళ వచ్చిందనో. ఆమె ఎవరంటే పూనం గుప్తా అనే ఆమె వచ్చింది. రీసెంట్గా పూనం గుప్తా అనే ఆమె ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వచ్చింది. పూనం గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వస్తే ఈమె ఎవరి స్థానంలో వచ్చిందంటే మైకేల్ పాత్ర స్థానంలో వచ్చింది. మైకేల్ పాత్ర స్థానంలో పూనం గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. ఇందాక ఒక ఆయన పేరు చెప్పాం, స్వామినాథన్ జానకి రామన్ ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ఎం రాజేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎం రాజేశ్వరరావు. 3వ వ్యక్తి టి రవిశంకర్ అనే వ్యక్తి. ఈ 3 ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళకు ఈమె వచ్చింది. పూనం గుప్తా అనే ఆమె రావడం జరిగింది. రీసెంట్గా మైకేల్ పాత్ర స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. మరి ఈ పూనం గుప్తా అనే ఆమె ప్రజెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈమె ప్రజెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. డీజీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇదొక పదవి నిర్వహిస్తున్నారు. ఎవరమ్మా? పూనం గుప్తా అనే ఆమె. ఈ పూనం గుప్తా 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్గా కూడా పనిచేస్తున్నది. 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్గా కూడా పనిచేస్తున్నామా పూనం గుప్తా. దీంతోపాటు ఎవరు? ఈ పూనం గుప్తా దీంతోపాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలుగా కూడా పనిచేస్తుంది. ప్రధానమంత్రికి సంబంధించి ఆర్థిక సలహాదారి మండలిలో కూడా ఈమె సభ్యురాలుగా పనిచేస్తుంది. ఒకటేమో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, 16వ ఆర్థిక సంఘంలో సలహా మండలిలో కన్వీనర్గా పనిచేస్తుంది. అలానే ప్రధానమంత్రి ఆర్థిక మండలిలో సభ్యురాలుగా కూడా పనిచేస్తుంది. ఈమె గతంలో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకులో 2 దశాబ్దాలకు పైగా కూడా ఈమె పనిచేయడం జరిగింది. ఎవరు? పూనం గుప్తా అనే ఆమె పనిచేయడం. ఈమెకే 1998లో ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డు కూడా వచ్చింది. 1998లో
ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది పూనం గుప్తాకు. ఆ పూనం గుప్తా ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. మరి 16వ ఆర్థిక సంఘం సలహా మండలిలో కన్వీనర్గా అన్నాం. 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 2026 నుంచి 2031 వరకు 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసు. 16వ ఆర్థిక సంఘము చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ప్రజెంట్ అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా 16th ఫైనాన్స్ కమిషన్. అదే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ అయితే నంద కిషోర్ సింగ్, 14 అయితే వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ అంటే కేసీ నియోగి. ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసి అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆర్థిక సంఘం చైర్మన్ అయింది కాసు బ్రహ్మానందరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అయింది కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి 6వ ఆర్థిక సంఘం చైర్మన్గా 1974 నుండి 1977 వరకు ఇతను పనిచేయడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తలో ఉన్న అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఆర్బీఐకి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. ఆర్బీఐకి సంబంధించి వార్తలో ఉన్న పాయింట్లలో ఒకటి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా అనే వ్యక్తి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా అనే ఆమె రావడం జరిగింది. ఇదొక పాయింట్. ఆ తర్వాత మరొక పాయింట్ ఏంటంటే ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజిత్ రత్నాకర్ జోషి రావడం జరిగింది. అజిత్ రత్నాకర్ జోషి రావడం జరిగింది. అలానే దీంతోపాటు ఇంద్రనీల్ భట్టాచార్య అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఇంద్రనీల్ భట్టాచార్య వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా రావడం జరిగింది. మూడవది 2025 ఏప్రిల్ 1 నాటికి ఆర్బీఐని ఏర్పాటు చేసి 90 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇదొక పాయింట్. ఆర్బీఐని ఏర్పాటు చేసి 90 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇదొక పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్, ఆర్బీఐకి సంబంధించి 4th పాయింట్ ఏంటంటే సరిహద్దు లావాదేవీల కోసం భారత రూపాయ మరియు మారిషస్ రూపాయ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ మారిషస్తో ఇటీవల ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటీవల మన ఆర్బీఐ వాళ్ళు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారంటే మారిషస్ రూపాయతో మన రూపాయ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆర్బీఐతో కలిసి. ఆర్బీఐ ఇటీవల ఏ దేశంతో అంటే మారిషస్ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ మరొక పాయింట్ ఆర్బీఐకి సంబంధించి ఇటీవల లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డుకు కూడా ఆర్బీఐ ఎంపిక కావడం జరిగింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డుకు ఇటీవల ఏదంటే ఆర్బీఐ ఎన్నిక కావడం జరిగింది. అలానే ఆర్బీఐకి న్యూ గవర్నర్గా వచ్చిన వ్యక్తి ఎవరు? సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి రీసెంట్గా ఆర్బీఐకి న్యూ గవర్నర్ 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా రావడం జరిగింది. ఓకేనా, ఇవి పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ నటరాజన్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎవరు అని అంటే నటరాజన్ చంద్రశేఖర్ అనే వ్యక్తి టాటా గ్రూప్ చైర్మన్. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎవరంటే నటరాజన్ చంద్రశేఖరన్. ఈ నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్. ఇటీవల ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రైనర్షిప్ అండ్ గ్రోత్కు నియమితులయ్యారు. ఎవరు? నటరాజన్ చంద్రశేఖరన్ ఇటీవల ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ అండ్ గ్రోత్కి ఎంపిక కావడం జరిగింది. ఎవరు? నటరాజన్ చంద్రశేఖరన్. ఇటీవల నియమితులైన పదవి ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రైన్యూర్షిప్
అండ్ గ్రోత్కు నియమితులయ్యారు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ మొన్న క్లాస్లో చెప్పుకున్నాం. IMF 1944 జూలై 1న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉందన్నాం. IMF ప్రజెంట్ MD ఎవరంటే క్రిస్టాలినా జార్జీవా అన్నాం. IMF డిప్యూటీ MD ఎవరంటే గీతా గోపీనాథ్ అన్నాం. IMF ప్రజెంట్ చీఫ్ ఎకనామిస్ట్ ఎవరంటే పియరీ ఒలివర్ గౌరిమ్చెస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. పియరీ ఒలివర్ గౌరిమ్చెస్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ తమలపాకు మరియు తోవలై పూలదండ, తోవలై ఈ రెండింటికి కూడా రీసెంట్గా GI ట్యాగ్ లభించింది. జియోగ్రాఫికల్ గుర్తింపు, భౌగోళిక గుర్తింపు లభించింది. ఇటీవల ఈ రెండింటికి GI ట్యాగ్ లభించింది. ఏది తమలపాకు మరియు తోవలై పూలదండ ఈ రెండింటికి కూడా ఎక్కడంటే తమిళనాడు. ఈ రెండు కూడా తమిళనాడుకి సంబంధించినవి. ఆ రెండింటికి కూడా రీసెంట్గా జియో ట్యాగ్ రావడం జరిగింది. ఇదేమో తమిళనాడులోని తంజావూరులో ఉన్న తమలపాకుకు అండ్ కన్యాకుమారిలోని తోవలై పూలదండ ఈ రెండింటికి కూడా రీసెంట్గా GI ట్యాగ్ రావడంతో తమిళనాడులో GI ట్యాగ్ పొందిన మొత్తం ఏంటంటే 62కి తమిళనాడులో GI ట్యాగ్ పొందడం జరిగింది. 62కి తమిళనాడులో GI ట్యాగ్ ఉంది ఇప్పటి వరకు. అదే తెలంగాణలో అయితే 17 ఉత్పత్తులకు GI ట్యాగ్ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 21 వాటికి GI ట్యాగ్ ఉంది. తెలంగాణలో ఇటీవల అంటే లక్క గాజులకి ఉంది, చార్మినార్ దగ్గర ఉన్న లక్క గాజులకు. ఆంధ్రప్రదేశ్లో అయితే నరసాపురం లేస్కు రీసెంట్గా GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 21, తెలంగాణలో అయితే 17, తమిళనాడులో అయితే 62. మన కేంద్ర ప్రభుత్వము 2030 నాటికి 10,000 ఉత్పత్తులకు GI ట్యాగ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2030 నాటికి మన భారత ప్రభుత్వం 10,000 ఉత్పత్తులకు GI ట్యాగ్ను సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే రీసెంట్గా రెండింటికి GI ట్యాగ్ లభించింది. ఒకటి తమిళనాడులోని తంజావూరులోని కుంభకోణం అనే ప్లేస్. ఆ కుంభకోణంలోని తమలపాకు మరియు కన్యాకుమారిలోని తోవై పూలదండ. కుంభకోణం అంటే టపాసులు, మనకు దీపావళి దసరా పిలిచే టపాసులకు ఫేమస్ ఎక్కడ అంటే కుంభకోణం బాగా ఫేమస్ అన్నట్టు. అది ఆ కుంభకోణంలోని తమలపాకుకు తోవలై పూలదండకు రెండింటికి కూడా రీసెంట్గా GI ట్యాగు ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వార్తల్లోకి వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి సంబంధించిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేవి ఒకసారి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఆ చెప్పేది ఎందుకు చెప్తున్నాను మీకు కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. మా మామ మా బాబాయ్ గారు బాగా చెప్తాడు, ప్రతిదీ లింక్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఒకసారి ఈయన చూపించండి. ఒకసారి అయిన తర్వాత వాళ్ళే మనల్ని ఫాలో అవుతారు, వాళ్ళే వచ్చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు మనకు. వాళ్ళే మనల్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ తెలియజేయండి. ఓకేనా, రైట్. చూద్దాం. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి సంబంధించిన పాయింట్ ఏంటంటే 2025 మార్చి 31 నాటికి 2025 మార్చి 31 నాటికి NSEలో 2,700 NSEలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2,720 కంపెనీలు. 2025 మార్చి 31 నాటికి NSEలో 2,720 కంపెనీల మార్కెట్ విలువ 410.87 లక్షల కోట్ల రూపాయలు. 2025 మార్చి 31 నాటికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2,720 కంపెనీల మార్కెట్ వాల్యూ ఎంత అంటే 410.87 లక్షల కోట్ల రూపాయలు. అదే 2024లో మార్కెట్ విలువ ఎంతుండే అంటే 2024లో అయితే 384.2 లక్షల కోట్ల రూపాయలు ఉండేది. 2024లో అయితే 384 ఉండే, ఇప్పుడు 410 కోట్లు. అయితే ఇది 2024తో పోలిస్తే 2025లో దాదాపు
6.9% వృద్ధి కావడం జరిగింది. 6.9% వృద్ధి కావడం జరిగింది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 6.9% వృద్ధి అయింది. ఏది మార్కెట్ విలువ 2025 మార్చి నాటికి ఎన్ఎస్సిలో 2720 కంపెనీలు ఉంటే ఆ కంపెనీల మార్కెట్ వాల్యూ 410 లక్షల కోట్ల రూపాయలు. అది 2024లో 384.2 లక్షలు. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి ఫార్మేషన్ ఎప్పుడు 1992 నవంబర్ 27న ఎన్ఎస్సిని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్సి ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే ముంబై నగరంలో ఉంది. ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే ఆశీష్ కుమార్ చౌహాన్. ఆశీష్ కుమార్ చౌహాన్ అనే వ్యక్తి ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తుంది. ఆ ఎన్ఎస్సి చైర్మన్ ఎవరంటే గిరీష్ చంద్ర చతుర్వేది. గిరీష్ చంద్ర చతుర్వేది అనే వ్యక్తి ఎన్ఎస్సి చైర్మన్గా పనిచేస్తుంది. అలా మనకు బిఎస్సి కూడా ఉంది. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1875 జూలై 9. మన ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి. ఆ బిఎస్సి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి సుభాషిష్ చౌదరి. బిఎస్సి చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సుభాషిష్ చౌదరి అనే వ్యక్తి ప్రజెంట్ బిఎస్సి చైర్మన్గా. అలానే బిఎస్సి ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సుందర రామమూర్తి అనే వ్యక్తి. సుందర రామమూర్తి అనే వ్యక్తి బిఎస్సి ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లో ఉన్న అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మయామి ఓపెన్ టెన్నిస్. 2025లో మయామి ఓపెన్ టెన్నిస్ జరిగింది. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది ఏంది అనేది ఒకసారి చూద్దాం. 2025 మార్చి 18 నుండి 30 వరకు జరిగింది. మార్చి 18 నుంచి 30 వరకు జరిగింది. మయామి ఓపెన్ టెన్నిస్ అనేది ఎక్కడ జరుగుద్ది అంటే ఇది ఫ్లోరిడాలో జరుగుద్ది. ఆ ఫ్లోరిడా ఎక్కడ అంటే అమెరికాలో. ఈసారి జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే 40వ ఎడిషన్. ఈసారి జరిగిన మియామి ఓపెన్ టెన్నిస్ ఎన్నోదంటే 40వ మయామి ఓపెన్ టెన్నిస్ ఎక్కడ జరిగిందంటే ఫ్లోరిడా. అయితే దీంట్లో మనకు కావాల్సింది పురుషులు. ఈ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు, అలానే మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు అనేది మనకు కావాలి. మరి మయామి ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరంటే జాకుబ్ మెన్షిక్. అనే వ్యక్తి. జాకుబ్ మెన్షిక్ చెక్ రిపబ్లిక్ సంబంధించిన వ్యక్తి. చెక్ రిపబ్లిక్ చెందిన వ్యక్తి జాకుబ్ మెన్షిక్. రన్నరప్ ఎవరంటే నోవాక్ జకోవిచ్. రన్నరప్. ఆ నోవాక్ జకోవిచ్ ఏ దేశం అంటే సెర్బియాకు చెందిన వ్యక్తి. నోవాక్ జకోవిచ్ సెర్బియా రన్నరప్. అదే మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరంటే అరీనా సబలెంకా. మహిళల సింగిల్స్ విన్నర్ అంటే అరీనా సబలెంకా ఏ దేశం అంటే బెలారస్కు చెందిన అరీనా సబలెంకా. మరి ఈ మియామి మహిళల సింగిల్స్ రన్నరప్ ఎవరంటే జెస్సికా పేగులా. ఏ దేశం అంటే ఈమె అమెరికా దేశానికి చెందిన జెస్సికా పేగులా, అమెరికా దేశం. ఈమె రన్నరప్, ఈమె విన్నర్. ఇది పురుషులకు సంబంధించి. ఈ మయామి ఓపెన్ టెన్నిస్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1985లో స్టార్ట్ అయింది. రన్నరప్ ఎవరంటే నోవాక్ జకోవిచ్. మనకు నోవాక్ జకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించింది ఎవరు? నోవాక్ జకోవిచ్. మనకు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్, యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఇవి 4 ప్రతి ఇయర్ జరిగే గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 1905లో స్టార్ట్ అయింది. ఫ్రెంచి అయితే 1891లో స్టార్ట్ అయింది. వింబుల్డన్ అయితే 1877లో స్టార్ట్ అయింది. యుఎస్ ఓపెన్ అయితే 1881లో స్టార్ట్ అయింది. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎక్కువసార్లు గెలుపొందింది సింగిల్స్ ఎవరంటే నోవాక్ జకోవిచ్ 24 సార్లు సాధించాడు. రెండో వ్యక్తి రఫెల్ నాదల్ ఏ దేశం అంటే స్పెయిన్, 22 సార్లు సాధించాడు. మూడో వ్యక్తి ఎవరంటే రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్, ఈయన 20 సార్లు సాధించాడు. ఈ 4 ఎక్కువ సింగిల్స్. అదే మహిళల్లో అయితే మార్గరెట్ కోర్ట్. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్లో ఎక్కువ సార్లు సాధించింది మార్గరెట్ కోర్ట్ ఎక్కడ? ఆస్ట్రేలియా. ఈమె 24 సార్లు సాధించింది. రెండవ సెరెనా
సెరెనా విలియమ్స్ అమెరికా 23 సార్లు సాధించింది. మూడో ఆమె స్టెఫీ గ్రాఫ్ జర్మనీ, ఈమె 22 సార్లు సింగిల్స్ సాధించింది ఈ నాలుగిట్లలో. మార్గరెట్ కోర్ట్, సెరెనా విలియమ్స్, స్టెఫీ గ్రాఫ్, నోవాక్ జోకోవిచ్, రఫేల్ నదాల్, రోజర్ ఫెదరర్. ఇవి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టెన్నిస్. మనం ఇందాక మాట్లాడాం మియామి ఓపెన్ టెన్నిస్ అన్నాం. మయామి ఓపెన్ టెన్నిస్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్నాం? మయామి ఓపెన్ టెన్నిస్ 1985లో స్టార్ట్ అయిందన్నాం. ఈ 1985లోనే మనకు ద్రోణాచార్య అవార్డును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ద్రోణాచార్య అవార్డును స్టార్ట్ చేసింది ఎప్పుడు? ద్రోణాచార్య అవార్డును స్టార్ట్ చేసింది 1985లోనే. ద్రోణాచార్య అవార్డును స్టార్ట్ చేయడం జరిగింది. 1985లోనే ద్రోణాచార్య అవార్డును స్టార్ట్ చేశారు. క్రీడా కోచ్లకు ఇచ్చే అవార్డు. ఈ 1985లోనే మనము సార్క్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాం. సార్క్, SAARC, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. 1985 డిసెంబర్ 8న ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో సార్క్ ప్రధాన కార్యాలయం కలదు. సార్క్లో సభ్య దేశాలు ఏంటంటే 8 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ 1985లోని 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులను 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూళ్ళు ఉండే. 9వ షెడ్యూలు భూ సంస్కరణలు 9వ షెడ్యూల్ ద్వారా భూ సంస్కరణలు చేర్చారు 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 10వది పార్టీ ఫిరాయింపులు 10వ షెడ్యూల్లో ఉంది, అది 52వ రాజ్యాంగ సవరణ చట్టం. 11వది పంచాయతీరాజ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 12వ షెడ్యూలు నగర పాలక, ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉండే. 9వది భూ సంస్కరణలు, 10వ షెడ్యూల్ పంచాయతీరాజ్, 10వది పార్టీ ఫిరాయింపులు, 11 పంచాయతీరాజ్, 12 నగర పాలక. ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోండి, యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. జై హింద్.